నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జల వివాదాలపై తొలి భేటీలోనే వాదోపవాదనలు. నల్లమల సాగర్ ప్రస్తావనే వద్దన్న తెలంగాణ. వృధా నీరు వాడుకుంటే తప్పేంటన్న ఆంధ్రప్రదేశ్. కేసీఆర్కు మళ్లీ సిట్ నోటీసులు. ఎర్రవల్లిలో విచారణకు నిరాకరణ. హైదరాబాద్లోనే ప్రశ్నిస్తామని స్పష్టీకరణ. గులాబీ దళపతి నిర్ణయంపై ఉత్కంఠ. తెలంగాణలో పురపోరుకు 28,456 నామినేషన్లు. నేడు నామపత్రాల పరిశీలన. ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీల నాయకులు. కుప్పంలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. విద్యార్థులు ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సీఎం సూచన. కల్తీ నెయ్యి ఘటనలో ప్రభుత్వానికి సిట్టు లేఖ. సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీపై చర్యలకు సిఫారసు. ఈవోను బదిలీ చేసేందుకు సర్కార్ సన్నాహాలు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య సునేత్ర నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. ఎన్సీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్న ఫడ్నవీస్. బెంగళూరులో ఐటీ సోదాలు జరుగుతుండగా రియల్టర్ ఆత్మహత్య. రివాల్వర్తో కాల్చుకుని మృతి. అధికారులు వేధించారన్న కుటుంబ సభ్యులు. నదీ జలాల సమస్యల పరిష్కారానికి కేంద్రం వేసిన కమిటీ తొలి భేటీలోనే తెలుగు రాష్ట్రాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పోలవరం బనకచెర్ల అంశం ఎజెండాలో చేర్చితే సమావేశానికి రాబోమని తెలంగాణ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే ఎగువన తాము కూడా వరద నీటిని మళ్లించే ప్రాజెక్టును చేపడతామని తెలిపింది. తెలంగాణ వాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ నల్లమల సాగర్ మదింపు ఆలస్యం చేయవద్దని సిడబ్ల్యూసీని కోరింది. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారం కోసం వేసిన కమిటీ తొలి భేటీ ఢిల్లీలోని సేవాభవన్లో జరిగింది. కమిటీ చైర్మన్ అనుపమా ప్రసాద్ నేతృత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్రావు హాజరయ్యారు. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ కృష్ణా బోర్డు చైర్మన్ విశ్వాస్, గోదావరి బోర్డు ఎస్ఈ రవికుమార్ పాల్గొన్నారు. కేంద్ర జలసంఘం నుంచి వివిధ విభాగాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. పోలవరం బనకచెర్ల ప్రస్తుతం నల్లమల సాగర్ అనుసంధానంపై కేంద్ర జలసంఘం చైర్మన్ సమావేశం ప్రారంభంలోనే ప్రెజెంటేషన్ ఇచ్చారు. ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు, ఇతర అంశాల్ని వివరించారు. ఏపీ సమర్పించిన ఎజెండా అంశాలు సైతం అందులో పేర్కొంటూ కేంద్ర జలసంఘం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రస్తావించారు. గోదావరి నల్లమల సాగర్ను మొదటి దశలో ప్రతిపాదించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ సమయంలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని పేర్కొంది. తాము దీనికి అనుమతి ఇవ్వలేదని, డీపీఆర్ తయారీకి కూడా అంగీకారం తెలపలేదని సిడబ్ల్యూసీ చైర్మన్ వివరించారు. ఏపీ ఇచ్చిన ఎజెండాలోని అంశాల గురించి వివరించిన సిడబ్ల్యూసీ చైర్మన్ తెలంగాణ నుంచి ఎజెండా రాకపోవడంపై ప్రశ్నించారు. తొలి భేటీలో చర్చించిన తర్వాత ఏమి చేర్చాలో నిర్ణయించుకోవాలని అనుకున్నామని తెలంగాణ అధికారులు చెప్పారు. వరద నీటికి అర్థమేంటో చెప్పాలని కోరారు. 75% నీటి లభ్యత దాటి వచ్చేవన్నీ మిగులు జలాలే అని సిడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. 75% నీటి లభ్యత వరకే ప్రాజెక్టులు మంజూరు చేస్తామని, 50% లేదా సరాసరి నీటి లభ్యత కింద చేయాలంటే బోర్డుల ద్వారా రావాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో ఏపీ సలహాదారు వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుని ఏ ప్రాజెక్టు నిర్మించినా 75% ఫలితం ఇస్తుందా లేదా అన్నదే ముఖ్యమన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మళ్లించి నిల్వ చేసుకుని 75% ఫలితమిచ్చేలా ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటని ఆయన అడిగారు. ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి జోక్యం చేసుకుని వృధా జలాలు వినియోగించుకుంటే జాతికి ఉపయోగమే కదా అన్నారు. తెలంగాణ తన వాటా నీటిని వాడుకున్న తర్వాత దిగువకొచ్చే నీటినే తాము మళ్లించేదని పేర్కొన్నారు. కృష్ణాలో ఆ నీరు పోసి మళ్లిస్తున్నారు కాబట్టి ఆ నీటిలో ఎగువ రాష్ట్రంగా మాకు వాటా ఉంటుంది, ఇస్తారా అని రాహుల్ బొజ్జా ప్రశ్నించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆ నీటిని వాడడం లేదని, అందువల్ల వాటా ప్రసక్తి రాదని ఏపీ సలహాదారు చెప్పారు. వరద జలాలు అనే అంశానికి వేరే నిర్వచనాలు ఉన్నాయని, భవిష్యత్తులో వాటిని హక్కుగా మార్చుకునే ప్రమాదముందని తెలంగాణ అధికారులు తెలిపారు. ఏపీకి అనుమతిస్తే తమకు ఇవ్వాలని, తాము కూడా ఎగువన వరద నీరు మళ్లించే ప్రాజెక్టు చేపడతామని స్పష్టం చేశారు.
వృధాగా సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటాం అని ఏపీ అంటే ఎగువన ప్రాజెక్టు కడతాం అనడం సరికాదని జలసంఘం చైర్మన్ చెప్పినట్లు తెలిసింది. ఈ రెండింటికి తేడా లేదా అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. గోదావరిలో ఇరు రాష్ట్రాల మధ్య ట్రైబ్యునల్ పంపిణీ లేదా పరస్పర అంగీకారం లేకుండా కొన్ని ప్రాజెక్టులకు మీరెలా కేటాయింపులు చేశారని ఆంధ్రప్రదేశ్ అధికారులు అడగ్గా ఇప్పుడు వాటి గురించి చర్చ ఎందుకని సిడబ్ల్యూసీ అధికారులు అన్నట్లు తెలిసింది. గోదావరి జలాల తరలింపునకు ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు అంశాన్ని ఎజెండాలో చేర్చితే కమిటీ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని గతంలోనే లేఖ ద్వారా స్పష్టం చేశామని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. కృష్ణా బేసిన్ పరిధిని అనుసరించి నీటి వాటా పెంచాల్సి ఉందని కోరారు. ట్రైబ్యునల్లో సుప్రీంకోర్టు విచారణలో ఉన్న కేసుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోమన్నారు. తదుపరి భేటీ వరకు పోలవరం బనకచెర్ల అనుసంధానం మదింపుపై ముందుకు వెళ్లొద్దని తెలంగాణ కోరింది. ఆ విషయాన్ని అధికారికంగా నోట్ చేయాలని డిమాండ్ చేసింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రీ ఫీజిబిలిటీ నివేదికకు అనుమతి కోసమే కదా, ఇబ్బందే ఉందని ఏపీ ప్రశ్నించింది. కృష్ణాలో ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 66:34% కాకుండా 50% చొప్పున వాడుకుందామని రాహుల్ బొజ్జా ప్రతిపాదించారు. తెలంగాణకు ఎక్కువ ఇవ్వాలంటే ఎవరి నోటి వద్ద నీటిని తీసేసి ఇవ్వగలమని ఏపీ ప్రశ్నించింది. ఈ అంశం ట్రైబ్యునల్ పరిధిలో ఉందని, దానిపై చర్చకు అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ సలహాదారు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గోదావరి నదిపై తెలంగాణ కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం అనుమతులు ఇస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేస్తోందని ఏపీ ప్రశ్నించింది. ట్రైబ్యునల్ చేయాల్సిన పనిని కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ ఏ హోదాలో చేస్తారని అడిగింది. గోదావరిలో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు కన్నా రెండు రాష్ట్రాలు కలిసి చర్చించుకుని ఒక అంగీకారానికి రావచ్చు కదా అని కమిటీ చైర్మన్ అనుపమా ప్రసాద్ అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల అధికారులు చర్చలకు సమ్మతమే అని పేర్కొన్నారు. వారంలోగా రెండు రాష్ట్రాలు ఎజెండా ఖరారు చేసి పంపించాలని కమిటీ చైర్మన్ సూచించారు. తర్వాత ఒక రాష్ట్రం ఎజెండాలోని అంశాలపై ఇంకో రాష్ట్రం 15 రోజుల్లో స్పందించాలన్నారు. తరువాత తుది ఎజెండా ఖరారు చేస్తామన్నారు. 15 రోజుల్లో తదుపరి సమావేశ తేదీని ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎజెండా రూపకల్పనపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఏ విషయమూ తెలియజేస్తామని తెలంగాణ తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఎర్రవల్లిలో విచారణ కుదరదని, హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే ఆదివారం విచారణకు అందుబాటులో ఉండాలని సూచించింది. రెండోసారి సిట్ ఇచ్చిన నోటీసులపై పార్టీ నేతలతో మంతనాలు జరిపిన కేసీఆర్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎర్రవల్లిలోనే తనను విచారించాలన్న మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తోసిపుచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ మేరకు నిన్న రాత్రి 9:30కు నందినగర్లో నోటీసు ప్రతిని అందించింది. సిట్ అధికారులు నందినగర్కు వెళ్లిన క్రమంలో అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తొలుత ఇంటి గోడకు నోటీసు ప్రతిని అంటించారు. కొద్దిసేపటి తర్వాత సిబ్బంది అందుబాటులోకి రావడంతో వారికి కాపీని అందించారు. ఎర్రవల్లిలోని నివాసంలో తనను విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్ అసెంబ్లీ రికార్డుల ప్రకారం నందినగర్లోని నివాసమే మీ చిరునామా అని బదులిచ్చింది. ఈ విచారణలో అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు సున్నిత స్వభావం గల పత్రాలు ఉపయోగించాల్సి ఉన్నందున ప్రత్యేక దర్యాప్తు బృందం వాటన్నింటినీ ఎర్రవల్లికి తరలించడం కష్టతరమవుతుందని వివరించింది. అందుకే విచారణ నిమిత్తం నందినగర్ నివాసంలో ఆదివారం మధ్యాహ్నం తప్పనిసరిగా అందుబాటులో ఉండగలరని సిట్ తాజా నోటీసుల్లో పేర్కొంది. సిట్ రెండో మారు ఇచ్చిన నోటీసులపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలా స్పందిస్తారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు ఎర్రవల్లిలో కేసీఆర్తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సిట్ నోటీసులో పేర్కొన్న అంశాలపై చర్చించినట్లు తెలిసింది. న్యాయవాదులతోనూ కేసీఆర్ సంప్రదింపులు చేసినట్లు సమాచారం. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు అంటున్నారు. కేసీఆర్ ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదని, అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని న్యాయ సలహా ప్రకారం ముందుకెళతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నిన్న పూర్తి కాగా నేడు పరిశీలన చేపట్టనున్నారు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు కలిపి 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు రాగా నిన్న 19,180 నామపత్రాలు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఆప్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన వాటి వివరాలను ప్రకటిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలు ఉంటే రేపు అప్పీల్ స్వీకరించి ఫిబ్రవరి 2వ తేదీలోపు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా బీ ఫామ్స్ సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడిస్తారు. అదే నెల 16న మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్ల ఎంపిక జరుగుతుంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో రెబల్స్పై అధికార పార్టీ దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తి స్థాయిలో జరగనందున కొన్ని చోట్ల ఒకటికి మించి నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్న నేపథ్యంలో రెబల్స్పై దృష్టి సారించాలని ఇన్ఛార్జీలు, స్క్రీనింగ్ కమిటీలకు టీపీసీసీ సూచించింది. మరోవైపు పురపాలిక ఎన్నికలపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులతో వర్చువల్గా అమెరికా నుంచి మాట్లాడనున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడం, నేతలు సమన్వయంతో పనిచేయడం వంటి అంశాల్లో దిశానిర్దేశం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయంపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను బాకీ కార్డులుగా ముద్రించి ఓటర్లకు పంపిణీ చేశారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మెదక్ జిల్లా నర్సాపురం మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంటుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జగిత్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. కుంభకోణం బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఈ పార్టీ కూడా బీఆర్ వాళ్ళు కుంభకోణం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది, ఇవ్వలే. ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పారు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే. ఈ రోజు ప్రజల్ని దగా చేస్తా ఉన్నారు. మన బ్రతుకులు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు టు సేవ్ తెలంగాణ, బీజేపీ అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మిత్రులు. యువత కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులకు పిలుపునిచ్చారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తొలి రోజు గుడిపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కుప్పం రూరల్ మండలంలో డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ 35 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కంగుంది హెరిటేజ్ విలేజ్ బౌల్డరింగ్ పార్కును సీఎం ప్రారంభించారు. డిస్కవర్ కుప్పం టూరిజం వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు. 4 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 18 లగ్జరీ గదులు, యాంఫీ థియేటర్, మీటింగ్ హాల్తో నిర్మించిన పున్నమి రిసార్ట్స్ను ప్రారంభించారు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీ టీచర్ ట్రైనింగ్ సెంటర్ను సీఎం ప్రారంభించారు. అకాడమీ ప్రాంగణంలోనే 10 కోట్ల వ్యయంతో నిర్మించే లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ను శంకుస్థాపన చేశారు. తర్వాత అగస్త్య సైన్స్ సెంటర్లో శిక్షణ ఎలా ఉందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. మనం చేసే పని డిఫరెంట్గా చేసి ప్రస్తుతం వచ్చే రిజల్ట్స్ కంటే బెటర్ రిజల్ట్స్ రావాలి. అది సైన్స్లో కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకుంటే ఎనీ వే ఆఫ్ లైఫ్లో ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క హిస్టరీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు ఏఐ వచ్చింది. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇన్నోవేటివ్గా చిన్నప్పటి నుంచి మీలో కానీ ఆలోచన విధానాల్లో మార్పు వస్తే మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రజలను చేరవేసి కష్టానికి ప్రతిఫలం దక్కేలా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఇంజనీరింగ్ విభాగ అధికారులతో పవన్ సమీక్షించారు. ఉపాధి హామీ, జల్ జీవన్ మిషన్, పల్లె పండుగ లక్ష్యాలు పూర్తి చేయని అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ వ్యవస్థలను బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కొందరు అధికారులు ఇప్పటికీ వైసీపీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వ పాలసీల అమల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయన్న పవన్ చెప్పారు. అలాంటి వారు తీరు మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. పారిశ్రామిక వాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పీసీబీని ఆదేశించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంత కాలుష్యాన్ని భరించక తప్పని పరిస్థితి ఉందన్న పవన్ దాన్ని నియంత్రించే ప్రయత్నం జరగాలన్నారు. అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణానికి ఆ సంస్థ ప్రతినిధులు సిఆర్డీఏతో ఒప్పందం చేసుకున్నారు. తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాల భూమిని బిట్స్ క్యాంపస్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బిట్స్ ప్రతినిధులు సిఆర్డీఏతో భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. బిట్స్ అమరావతి క్యాంపస్ను 3 విడతల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి విడతలోనే సుమారు 1000 కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభించనున్నారు. 2027 నుంచి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేలా పనులు వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.
వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా కేసులో ముగ్గురు టీటీడీ ఉన్నతాధికారులపై చర్యలకు సిట్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసింది. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాకు 2019కి ముందున్న కఠిన నిబంధనల్ని వైసీపీ అధికారంలోకి రాగానే మార్చేశారు. టెండర్లలో పాల్గొనే డైరీలు పాలు సేకరించాల్సిన అవసరం లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో పనిలేదని సడలించారు. ఈ సడలింపుల వల్లే 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది. ఈ విషయంలో అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీ మనసు పెట్టకుండా పనిచేశారని సిట్టు పేర్కొంది. దీనివల్లే నెయ్యి నాణ్యతలోనూ రాజీ జరిగిందని తెలిపింది. ఈ నేపథ్యంలో సింఘాల్ను ఈవో పదవి నుంచి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడో రేపో ఉత్తర్వులిచ్చే అవకాశం ఉంది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిబిఐ నేతృత్వంలోని సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సిద్ధమైంది. వైసీపీ హయాంలో 2019-24 మధ్య 68,17,000 కిలోల కల్తీ నెయ్యి తయారు చేసి అందులో 59,71,000 కిలోలను ఆవు నెయ్యి ముసుగులో వైష్ణవి, ఏఆర్, మాల్, గంగా డైరీల ద్వారా టీటీడీకి బోలేబాబా డైరెక్టర్లు సరఫరా చేశారు. ఇందుకు సహకరించిన వారికి విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, దిల్లీ, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లో ఉన్న హవాలా ఏజెంట్ల ద్వారా డబ్బులు చేరవేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. 235 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని ఛార్జిషీట్లో పేర్కొంది. ఈ వివరాలన్నింటినీ ఈడీ తీసుకుంది. వాటిని విశ్లేషించిన తర్వాత మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది. హవాలాతో పాటు వివిధ మార్గాల్లో వచ్చిన డబ్బును నిందితులు ఏం చేశారు, ఎక్కడికి మళ్లించారు అనేది ఈడీ దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును ఈడీ నమోదు చేయనున్నట్లు సమాచారం. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లు కేంద్ర హోంశాఖ నుంచి వివిధ శాఖల పరిశీలనకు వెళ్లిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేబినెట్ ఆమోదం పూర్తయ్యాక పార్లమెంటుకు వస్తుందన్నారు. రాజధాని రైతుల సమస్యలపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్తో కలిసి రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్షించారు. అమరావతి రైతుల ప్లాట్లను బ్యాంకుల్లో కుదవబెట్టి రుణాలు పొందడానికి 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లతో పని లేకుండా చర్యలు తీసుకున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ బిల్లు అంతా రెడీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ లా, అర్బన్, ఇట్లా 4 మినిస్ట్రీస్కి నీతి ఆయోగ్ కామెంట్స్కి పంపించారు. మోస్ట్ ఇంపార్టెంట్ హర్డిల్ అమిత్ షా గారు కానీ వాళ్ళు కానీ హోమ్ అఫైర్స్ నుంచి క్లియర్ అయింది. క్లియర్ అయ్యి ఇవన్నీ చేశారు కాబట్టే మిగిలిన మినిస్ట్రీస్కి కామెంట్స్కి వెళ్తుంది. ప్రొసీజరల్గా ఈ మినిస్ట్రీస్ నుంచి కామెంట్స్ రావటం, క్యాబినెట్ మీటింగు, తర్వాత పార్లమెంటరీ అప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పెడతారా లేకపోతే మార్చిలో పెడతారా అనేది 100% నేను డెఫినెట్గా ఏది చెప్పలేను. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక పార్లమెంట్ సమావేశాల్లో నెక్స్ట్ 2-3 సమావేశాల్లో అయితే మాత్రం అవ్వటం అయితే పక్కా. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఎంటీ కృష్ణబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం కృష్ణబాబు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆర్టీసీ ప్రస్తుత ఎండీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ముగియడంతో నేటి నుంచి కృష్ణబాబు ఎండీగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలు పూర్తి చేయడం, లబ్ధిదారులకు కేటాయింపు, అప్పగించే బాధ్యతను హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ను R&Bలో విలీనం చేసింది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని R&B, పంచాయతీరాజ్, ఇతర ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించారు. హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరించినందున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధ్యతను కార్పొరేషన్కు అప్పగించాలని నిర్ణయించారు. సమ్మక్క సారలమ్మ జాతర తుది ఘట్టానికి చేరుకుంది. వనం వీడి జనం మధ్యకు వచ్చిన వనదేవతలు కోట్లాది మంది భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ సాయంత్రం దేవతల వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది. గిరిజన పూజారులు గద్దెలను పరిశుభ్రం చేసి అమ్మవార్లకు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల సమయంలో దేవతల వనప్రవేశం ఆరంభమవుతుంది. సమ్మక్క తల్లిని చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులను
ఏటూరి నాగారం మండలం కొండాయి గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకువెళతారు. ప్రస్తుతం మేడారంలో భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. జాతర ముగుస్తున్న తరుణంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు. అమెరికాతో ఉద్రిక్తతల నివారణకు సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తెలిపారు. సంప్రదింపులతో పాటు యుద్ధానికి తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. తుర్కీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ఇస్తాంబుల్ వచ్చిన అరాగ్జీ ఆ దేశ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. నిష్పాక్షిక న్యాయమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామని అరాగ్జీ తెలిపారు. అందుకోసం చర్చల స్వరూపాన్ని ముందు రూపొందించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి సైనిక చర్య చేపట్టడం తమకు సమ్మతం కాదని తుర్కీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. సైనిక చర్య ఫలవంతమవుతుందని తాము భావించడం లేదన్నారు. అంతకుముందు తుర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా, ఇరాన్ల మధ్య సంప్రదింపులకు మధ్యవర్తిత్వం వహిస్తానని ఆయన ప్రతిపాదించారు. మరోవైపు ఇరాన్లోని ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాల్లో కార్యకలాపాలు సాగుతున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. ఆ 2 కేంద్రాల్లో పైకప్పులు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసే లక్ష్యంతో ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాలపై గతేడాది అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. రానున్న కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించాలని భారత్, వెనిజువెలా నిర్ణయించాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్తో ఫోన్లో మాట్లాడారు. నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన అనంతరం వెనిజువెలా పగ్గాలు చేపట్టిన రోడ్రిగ్స్తో ప్రధాని మోదీ తొలిసారి మాట్లాడారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే అంగీకారానికి వచ్చామని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, వైద్యం, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యం పెంచేందుకు నేతలిద్దరూ అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. దక్షిణార్ధగోళంలోని వర్ధమాన దేశాలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఇద్దరూ గుర్తించారని వెల్లడించింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దివంగత అజిత్ పవార్ సతీమణి, రాజ్యసభ ఎంపీ సునేత్రా పవార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్సీపీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఉదయం ముంబైలో శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని, అందులో ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎమ్మెల్యేలు సునేత్రా పవార్ను ఎన్నుకుంటారని వెల్లడించాయి. సాయంత్రానికి ఆమె ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వివరించాయి. ఎన్సీపీ పార్టీ, అజిత్ పవార్ కుటుంబం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ కష్ట సమయంలో అజిత్ పవార్ కుటుంబానికి, ఎన్సీపీకి అండగా ఉంటామని వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ తరపున బారామతి నుంచి పోటీ చేసిన సునేత్రా పవార్ ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్సీపీ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ ఎస్పీ పార్టీల విలీనంపై సందిగ్ధత నెలకొంది. బెంగళూరులో ఐటీ అధికారుల సోదాల వేళ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ మృతి చెందడం కలకలం రేపింది. తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకుని సీజే రాయ్ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసిందని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. కాన్ఫిడెంట్ గ్రూపుపై గత 3 రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరు రిచ్మండ్ సర్కిల్ సమీపంలోని సీజే రాయ్ సంస్థకు చెందిన కార్యాలయం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో సీజే రాయ్ ఛాంబర్ నుంచి తుపాకీ శబ్దం వినపడటంతో ఉద్యోగులు లోపలికి వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న రాయ్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. కాన్ఫిడెంట్ గ్రూప్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని బెంగళూరు కమిషనర్ తెలిపారు. కేరళకు చెందిన ఐటీ బృందం సీజే రాయ్ కార్యాలయంలో సోదాలు జరిపిందని, వారితో తాము ఇంకా మాట్లాడలేదని చెప్పారు. ఐటీ శాఖ అధికారుల ఒత్తిడి వల్లే తన సోదరుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని సీజే రాయ్ తమ్ముడు ఆరోపించారు. 4 రోజులుగా తన సోదరుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఆయన చెప్పారు.